దేవుని నామమునకు మహిమ కలుగును కాక. దేవుడు ఎవరి జీవితంలో వాగ్దానాలు చేసి నెరవేర్చారో వాగ్దానాల గురించి ఒక విషయాన్ని మీకు చెప్తాను. ఇద్దరు భక్తుల్ని మనం తీసుకుందాం. చూడండి, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు. విశ్వాసులకి తండ్రి ఎవరండి? అబ్రహాం గారు. ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. మరియు ఆయన వెలుపలికి అతనిని తీసుకొని వచ్చి నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుము అని చెప్పి నీ సంతానము అలాగని చెప్పాను. దేవుడికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధిగా నీకే స్తోత్రములు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, ఇక్కడ నిలబడి చెప్తున్నా మీ దాసుడైన నేను వట్టివాణ్ణి మట్టివాణ్ణి, నీ పాదముల కంటూ ధూళి వంటి వాణ్ణి ప్రభు, నోటి మాన్యము గలవాణ్ణి నెత్తివాణ్ణి తండ్రి. మీకు విశేషమైన కార్యక్రమం మాపై పంపించి నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేసి మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, అబ్రహాము గారిని దేవుడు మాట్లాడుతూ, అయ్యా నీవు నాకు సంతానం ఏమిచ్చావు? నేను నా చుట్టూ తిరిగి చూసినా ఒకడే కనిపెడుతున్నారు. ఎవరో దమస్కు ఎలియాజరు తప్ప ఇంకొకటి నాకు కనిపించాలే, నా ఆస్తికర్త అని అంటే దేవుడు ఏమన్నారు? అబ్రహాము, ఎలియాజరుని ఆస్తికర్త అవడం, నీ గర్భమున పుట్టబోయేవాడే నీ ఆస్తికి కర్త అవుతాడు. మరి ఏదయ్యో ఎక్కడ ఇంకా గర్భఫలం ఏం దయచేయలేదే అని అడిగినప్పుడు, మరి ఈ మనం చదివిన 15వ అధ్యాయం 5వ వచనంలో మరి ఆ అబ్రహాము గారిని మాట్లాడుతూ, నీవు ఆకాశం వైపు తేరుచు, నీ గర్భఫలాన్ని నక్షత్రములు ఎలాగైతే ఉన్నాయో అట్టి రీతిగా నీ గర్భఫలాన్ని ఆశీర్వదిస్తా, విస్తరింపజేస్తా, అభివృద్ధి చెందేలా చేస్తాను, వారికి ఐశ్వర్యాన్ని ఇస్తా అని దేవుడు అబ్రహాము గారి జీవితం పట్ల వాగ్దానాన్ని చేశారు. చూసారా? చేసిన వాగ్దానాన్ని ఆయన మరి నెరవేర్చడం లేదండి. ఎలా నెరవేర్చారు? అబ్రహాము గారి కుమారుడు ఎవరు? ఇసాకు. ఇసాకు కుమారుడైన యాకోబు నుంచి యాకోబు 12 కుమారుడైన వీరందరినీ ఇశ్రాయేలు గోత్రములుగా చేసుకుని ఎలా అభివృద్ధి చేశారు? విస్తారంగా, అసలు లెక్క పెట్టలేనంత విస్తారంగా వారిని అభివృద్ధి చేశారు. దేవుడికి స్తోత్రం. మరి అదే విధంగా దేవుడు చేశానమ్మా, అబ్రహాము గారికి చేసిన వాగ్దానాన్ని దేవుడు మర్చిపోలే. ఆలస్యమైంది అంతే. ఏమైంది? ఆలస్యమైంది, అంతేగాని మర్చిపోయాడా? మర్చిపోలేదు. అబ్రహాము గారికి చేసిన వాగ్దానాన్ని దేవుడు మర్చిపోలేదు. జ్ఞాపకం చేసుకోండి, ఈ రోజు మనం తీసుకున్న వాగ్దానాన్ని కూడా దేవుడు మర్చిపోడు. అదే విధంగా మరి అబ్రహాము గారి జీవితంలో చేసిన వాగ్దానాన్ని ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక భక్తుడి గురించి మనం చూద్దాం. యెహోషువ 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడైనట్లు నీకు తోడైందునని ఇశ్రాయేలీయులు అందరూ ఎరుగునట్లు నేను వారి కన్నుల ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యెహోషువ గారిని వాగ్దానం చేస్తూ ఏం మాట్లాడుతున్నారు? యెహోషువ, నేను మోషేకి ఎలాగైతే తోడైంది, మోషేతో మాట్లాడి ఇశ్రాయేలు ప్రజలను నడిపించగలిగిన సామర్థ్యాన్ని ఎలాగైతే మోషేకి ఇచ్చానో, మోషేని ఎలాగైతే గొప్ప చేశానో నిన్ను కూడా అలాగనే గొప్ప చేస్తాను. కానీ ఇప్పుడు గొప్ప చేస్తానండి, కరెక్టే. మనం ఆలోచన చేద్దాం. మోషేకి తోడైనట్లు యెహోషువ గారికి, ఇప్పుడు యెహోషువ గారికి తోడైన దేవుడు మనకనే తోడే ఉన్నాడా లేదండి?
మనం ఎలా ఉండాలి? ఇప్పుడు దేవుడు వాగ్దానం చేస్తాడు, మనమంటే మర్చిపోతాం కానీ ఆయన మర్చిపోయాడు కాదండి. దేవుడు ప్రియ సంఘం, మనమంటే మనకు గుర్తుండదు. ఎందుకంటే ఈరోజు రాత్రి మాట్లాడితే నేను మీరు వారం కింద మాట్లాడాను, ఇప్పుడు మాట్లాడానా అని తిరగబడిపోతాం మనుషులు, అంతే కదండి. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు యెహోషువకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన పిమ్మట, వాగ్దానం చేసిన తర్వాత గొప్ప చేశాడే లేదా? చూడండి 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను. దేవునికి స్తోత్రం. కనుక వారు మోషేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతనిని గౌరవించిరి. దేవునికి స్తోత్రం. ఏమన్నారు? 3వ అధ్యాయం 2వ వచనం ఏమన్నాడు ఆయన? మోషేకి తోడైనట్లు మీకు తోడైనాను, నేను గొప్ప చేస్తా, ఇశ్రాయేలు అందరూ కూడా నిన్ను తెలుసుకున్నట్టు నిన్ను గొప్ప చేస్తా. చెప్పిన విధంగానే దేవుడు గొప్ప చేసేదా లేదండి? దేవునికి స్తోత్రం. అదే విధంగా మరి దేవుడు చేసిన వాగ్దానాన్ని మర్చిపోలే. ఏదైతే వాగ్దానం అనేకమైన భక్తులు చేశాడు, ఏ భక్తుడికి వాగ్దానం చేసినా దేవుడు వాగ్దానమును నెరవేర్చాడు. మర్చిపోకండి. యెషయా 45:23వ వచనం చూడండి ఒకసారి. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కాదు. దేవునికి స్తోత్రం. దేవుని నోటి నుంచి ఏదైనా వాక్కు వచ్చిందంటే వ్యర్థంగా పోదు. దేవుని మాట ఒకసారి బయలుదేరితే అది వ్యర్థంగా పోదు. మనం ఒక మాట ఇస్తే వ్యర్థంగా పోయేదాన్ని ఉండకూడదు. ఈ నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టావు కనుక నువ్వు ఇచ్చే ప్రతి మాట కూడా వ్యర్థంగా పోయేదానిలో ఉండకూడదు. దేవుని స్తోత్రం. గాబ్రియలు కూడా మరిగో మాట్లాడు. లూకాసు వార్త 1:37 చదవండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కాదు. దేవునికి స్తోత్రం. నిరర్థకము కాదు. అబ్రహాం గారికి వాగ్దానం చేశాడా? నెరవేర్చలేదు. మరి యెహోషువకు వాగ్దానం నెరవేర్చలేదు. మరి ఇర్మియాను నువ్వు అసలు పుట్టకముందే తల్లి గర్భంలో నువ్వు భిన్నంగా రూపెట్టబడకముందే నేను ఎన్నుకున్నాను. అసలు జనములకు ప్రవక్తగా నన్ను తీసుకొచ్చానన్నాడు. ఉదయడా ప్రవక్తగా ఎన్నుకున్నాడు, తీసుకొచ్చాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనమందరం కూడా మన జీవితాలలో ఈ వాగ్దానాలు తీస్తారు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసి వాగ్దానాలు తీస్తారు. ఎందుకు తీస్తాం మనం వాగ్దానం? ప్రార్థన చేసుకుంటే సరిపోదా? ఇప్పుడు మన ఆలోచన చేయాలి. భక్తులందరూ వాగ్దానాలు తీసేసారు కదా, బైబిల్ ఉన్న భక్తులందరూ వాళ్ళకి మనం ఎందుకు తీస్తాం? మరి సరే తీస్తున్నాం, మరి వాగ్దానం పట్టుకుంటున్నామా? ఏది ఈ వాగ్దానం తీస్తే నువ్వు వాగ్దానము దేవుడు ఈ నూతన సంవత్సరంలో నా ఎడల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, నా భక్తి ఎడల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, నా చదువుల పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, లేకపోతే నేను చేస్తున్న వ్యాపారాల పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఇవన్నిటినీ ఆలోచించి నేను వాగ్దానం చేస్తావు. మనవడు కోటి కావాలి, మనవడు కోటి కావాలి. లేదు ఇప్పుడే కొత్త కారు అన్నా నా కారు కోటి కావాలి. లేదయ్యా ఇప్పుడు అడుగు బయటకు వెళ్తే 5 రోజులు పోతాను, 5 రోజులు కోటి కావాలి మనకి. దైవజనంగా అబ్రహాము గారు ఒక్కసారి చేసిన వాగ్దానం 100 సార్లు చెప్పలేదు. యెహోషువకు ఒక్కసారి చేసిన వాగ్దానం 100 సార్లు చెప్పలేదు, 100 తీయలేదు, 100 మార్లు ఊడి చెప్పు ఊడి ఒకటి చెప్పు అలా చెప్పలా, ఒకటే చెప్పాడు. మన జీవితంలో ఒకే వాగ్దానాన్ని కలిగి ఉండాలి. మనకు అది ఉండదు. అమ్మా మనం చదువుకున్నప్పుడు మనం చదువుకోడు తీయాలి. నువ్వు మరి సీనియర్ రోజు వైరల్ వస్తాడు, ఇప్పుడు వైరల్ కూడా కావాలి. ఇప్పుడు మరి అక్కడ వాళ్ళకి అవసరం లేదా?
ఒకటి ఆలోచన చేయండి. అబ్రహాంకి ఏమైనా వాగ్దానం చేశారు? నీ సంతానాన్ని అత్యధికంగా అభివృద్ధి చేస్తారు. అది సారని చెప్పాడు ఆయన. ప్రభు లేదు, ఎవరి వాగ్దానం వాడితే. నీ వాగ్దానం నీదే, నీ పిల్ల వాగ్దానం నీదే. మన సరిపోదు మనకి. అప్పుడు ఏం చేస్తాం? ఒక 4 తీసి ఇది బాగాలేదులే, ఇది బాగాలేదులే అలా అంటే ఒకటి బాగపోతే రెండోది మనకు నచ్చినట్టు రాకపోతే మూడోది మనకు నచ్చినట్టు రాకపోతే ఏది మనకు నచ్చినట్టు వస్తే అలా తీసుకుపోవడమే. ఎందుకంటే ఇక్కడ కట్టలే ఉన్నాయి కదా, తప్పేమయ్యాయి వాగ్దానాలే కట్టలే ఉన్నాయి. గట్టిగా చూస్తే 30 మంది ఉన్నాం, 300 దాకా ఉన్నాయి. 300 తీసుకోవచ్చు. ఇది ఆ వాగ్దానం తీసే విధానం కాదు. మర్చిపోకండి మనం ఎందుకు తీసుకున్న వాగ్దానం. అసలు ఈ వాగ్దానం చేయడానికి ఎందుకు నువ్వు ఎలా తీసుకున్నావు? వాగ్దానాన్ని ప్రాథమికంగా తీసుకున్నావా? అసలు ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఎలా ఏ ప్రణాళిక కలిగి ఆలోచన చేసి తీసుకున్నావు వాగ్దానం? ఎలా ఏమన్నా తీసుకున్నావు? ఏ ఆసమాసిగా అక్కడ పెట్టారు కదా తీసుకుపోవడమేనా? అది కాదు మర్చిపోకండి. అది కాదు వాగ్దానం చేయడం. నువ్వు తీసుకున్నావంటే నూతన సంవత్సరం 2025 అంతా కూడా జనవరి, ఫిబ్రవరి, డిసెంబర్ వరకు కూడా ఈ వాగ్దానం పట్ల నడవాలి. దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానం కలిగి నడవాలి. ఈ వాగ్దానం కలిగే నీ భక్తులే అదిగా నువ్వు. మనకి అది పర్లేదు. ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంది ఏంటంటే వాగ్దానం తీస్తాం, చక్క ఫోటో పడతాం. ఇప్పుడు ఏం చేయాలి? ప్రేమ కట్టి ఇంట్లో పెట్టాం, బైబిల్ అంతకంటే పెట్టాం, చక్కగా ఫోటో తీసి స్టేటస్లో పెట్టాలి. ట్రెండ్ పొద్దున వచ్చి అమ్మ వాగ్దానం కదా అయితే ఇప్పుడే పెట్టానండి, ఎక్కడో పారిపోయినట్టుంది. ఏంటి ఆ వాగ్దానాన్ని కూడా మనం కాలు తెప్పించేస్తాం ఈ రోజున. మర్చిపోకండి దేవుని ప్రియ సంగమా, అట్టి రీతిగా అయితే వాగ్దానాలు తీయకండి. ఎందుకంటే ప్రార్థన పూర్వకంగా లేకపోతే తీసి ప్రయోజనం ఏంటి? ఇంట్లో పెట్టి పూజించడమే, దీని దాకా గొప్పలు పడుతుందేమో చూడటమే, అంతే కదా. మనం కొనాల్సిన అవసరం లేదు. కానీ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఏ వాగ్దానం చేసినా మాట తప్పనివాడు. కీర్తనలు 110:4 ఒకసారి చూడండి. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉండు అని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ ఒక వాగ్దానం కనిపిస్తుంది మనకి. ఏంటి ఆ వాగ్దానం? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అని వాగ్దానం మనకు కనిపిస్తుందా? ఈ వాగ్దానం నా పట్ల నేను తీసినప్పుడు ఈ వాగ్దానం వచ్చిందండి. ఓకేనా? ఈ వాగ్దానం వచ్చింది. దేవుడు ఐశ్వర్యము ఆశీర్వాదం ఇస్తానంటున్నాడే, మరి నా సేవ పట్ల అలా వాడుకుంటాడని ఇంకో వాగ్దానం చేస్తే సరిపోదా? తీయొచ్చుగా. వాగ్దానం మనకు నచ్చడం రాలేదు, మరి ఇంకో వాగ్దానం కావాలి మనకి. దేవుడు ఒక్కసారి చెప్తాడు, ఆ ఒక్క మాటను కూడా తప్పనివాడు. దేవుడు మీసగమా, దేవుడు మాట తప్పనివాడు అన్నాడు కనుక దేవుడిని నమ్మిన మనం, దేవుడి భక్తులుగా పిలువబడుతున్నాము. క్రైస్తవ జీవితాన్ని కలిగిన మనము మాట తప్పిన వారి వలె ఉండాలా? మాట తప్పని వారి వలె ఉండాలా? ఎలా ఉండాలి? మాట తప్పని వారి వలె ఉండాలి. ఎందుకంటే ఆయన నోటి నుంచి ఒక మాట అర్థంగా పోవట్లే. మరి రోజు మన నోటి నుంచి అర్థంగా పోతుంది. తీస్తున్న ఈ వాగ్దానం, మనకి తీస్తున్న ఈ వాగ్దానం ఒక్కసారి చదివి విడిచిపెట్టలేదు. ప్రతిదినం నీవు లేవగానే మానవ సహజం ఏంటంటే ఏదైనా సరే నిమిషంలో మర్చిపోతాం మనం. ఎంత నిమిషం చాలు మనకి. ఈ ఒక్కసారి చదివి వదిలేయడం కాకుండా ప్రతిదినం ఓకే దేవుడు నా పట్ల ఈ వాగ్దానం కలిగి ఉన్నాడు, నేను ఈ వాగ్దానం కలిగి నడవాలి అని ప్రార్థన చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఈ వాగ్దానం కలిగి మనం ప్రార్థన చేయాలి. ఈ వాగ్దానం పట్ల మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే తీసిన వాగ్దానం అంతగా పోకూడదు కదా. నువ్వు మర్చిపోతే ఇంకెందుకు నీకు అది? మర్చిపోతే ఇంకెందుకు నీకు వాగ్దానం అవసరం లేదుగా. అసలు వాగ్దానం తీయాల్సిన అవసరమే. కాబట్టి అతి రీతిగా కాకుండా అబ్రహాం గారికి చేసిన వాగ్దానం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యెహోషువ గారికి ఇచ్చిన వాగ్దానం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి.
మన జీవితంలో దేవుడు ఏ వాగ్దానం కలిగి ఉన్నాడో ప్రార్థన చేసి మీ ప్రార్థనలో దేవుని అడిగి అప్పుడు ఈ వాగ్దానాలు తీయండి. అప్పుడు మీ ఎడల ఆ వాగ్దానం బట్టి మీరు నడిచిన ఎడల దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఈ వాగ్దానం మీ ఎడల జరిగించునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరికీ నా వందనాలు. ప్రైజ్ ది లార్డ్.